హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్. దిస్ ఈస్ త్రినాథ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రినాథ్ ఫ్రమ్ వైజాగ్. ఇంకా ఈరోజు డే వచ్చేసరికి సాటర్డే. సో అందులో ఈరోజు వచ్చేసరికి వీకెండ్ కూడాను. సో ఈరోజు మన ఎర్నింగ్స్ కూడా బాగా ఉండొచ్చు. సో అలాగే ఈరోజు డేట్ వచ్చేసరికి 6th January 2024. సో ఈరోజు అయితే నా వ్లాగ్ మీద ఎక్స్పీరియన్స్ చేస్తాను. సో ఈరోజు ఎక్కడెక్కడ ట్రావెల్ చేస్తాను, సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ పొందుతానో సో అవన్నీ మీకు షేర్ చేస్తాను. సో ప్లీజ్ స్టే ట్యూన్. థ్యాంక్ యూ. సో ఇంకా ఈరోజు మనం మార్నింగ్ 8 o'clock అయితే మనం రైడ్ జర్నీ స్టార్ట్ చేసాము. సో ఆ తర్వాత మనకి చిన్న చిన్న రైడ్స్ వచ్చాము. ఆ రైడ్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. సో ప్రజెంట్ అయితే మనం శ్రీహరిపురంలో ఉన్నాము. శ్రీహరిపురం నుంచి సిరిపురంకి అయితే ఒక రైడ్ అయితే వచ్చింది, ఒక లేడీ కస్టమర్. సో కస్టమర్ని పికప్ చేసుకొని వెళ్తున్న వే ఇది. సో ఇదంతా నేవల్ డాక్యార్డ్, చాలా హై ప్రొహిబిటెడ్ ఏరియా. సీసీ కెమెరాలు ఉంటే అడుగుడున్నా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఏరియాలో మనం. అలాగే ఈ నేవల్ డాక్యార్డ్ దాటిన తర్వాత మనకి ఇదంతా కనిపిస్తుందంతా పోర్టుకి సంబంధించిన ఏరియా. సో ఇక్కడ ఏంటంటే చాలా అనేది చాలా డస్ట్ ఉంటుంది. సో జాగ్రత్తగా మన నోస్కి అయితే మాస్క్ పెట్టుకుని వెళ్ళవలసిన పరిస్థితి. సో కస్టమర్ని అయితే డ్రాపింగ్ లొకేషన్లో డ్రాప్ చేస్తాం. ఇంకా తర్వాత కూడా మనకి చిన్న చిన్న రైడ్లు వచ్చి యూబర్ అండ్ ర్యాపిడోలో. సో ఇది చూస్తున్నంత డాబా గార్డెన్ ఏరియా. సో మొబైల్కి ఒక మంచి ఏరియా అని చెప్పాలి డాబా గార్డెన్స్ ఏరియా అనేది. సో కంపల్సరీ విజిట్ చేయండి. సో ఇంకా తర్వాత కూడా అగైన్ చిన్న చిన్న రైడ్లు వచ్చి అవి కూడా కంప్లీట్ చేసాం. మళ్ళీ అగైన్ ఒక కస్టమర్ యూబర్లో అయితే ఒక పార్సిల్, సో పికప్ కాదు ఒక పార్సిల్ అంటే ఒక చిన్న కవర్ ఉన్నది. సో అది మనం హ్యాండ్ ఓవర్ చేయాలా డ్రాపింగ్ లొకేషన్లో. సో కస్టమర్ని ఐటమ్ని ఏదైతే పికప్ చేసుకొని డ్రాపింగ్ లొకేషన్కి వెళ్తున్న వే ఇది. ఇదంతా మనకి పోర్ట్ ఏరియా. పోర్ట్ నుంచి మన నేవల్ డాక్యార్డ్కి కనెక్టివిటీ ఫ్లైఓవర్ ఇది. సో ప్రజెంట్ ఫ్లైఓవర్ ఉన్నాం. సో ఈ ఫ్లైఓవర్ మీద ఫుల్ డస్ట్ ఏరియా అనమాట ఇది. కంపల్సరీ మాస్క్స్ అయితే పెట్టుకొని వెళ్ళండి. సో ఇదంతా షిప్ యార్డ్కి సంబంధించిన ఏరియా ఇదంతా లెఫ్ట్ సైడ్లో చూస్తుంది. సో ఆఫ్టర్ పోర్ట్ రోడ్ కంప్లీట్ అయిన తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ నేవల్ డాక్యార్డ్ సంబంధించిన వే అయితే స్టార్ట్ అవుతుంది. సో ఈ వే అయితే మనకి కొంచెం పర్వాలేదండి అక్కడ పోర్ట్ రోడ్తో కంపారిజన్ చేస్తే. సో వే అయితే బాగానే ఉంటుంది. చుట్టుపక్కల ఏంటంటే మీకు ఆ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా చాలా గ్రీనరీగా కనిపిస్తాయి. సో రోడ్స్ కూడా బాగానే ఉంటాయి. అలాగే ప్రొహిబిటెడ్ ఏరియా, చాలా జాగ్రత్తగా ఉండాలి. సో కస్టమర్ డ్రాపింగ్ లొకేషన్కి అయితే నియర్ బై ఉన్నాము. సో మనం కస్టమర్ డ్రాపింగ్ లొకేషన్కి అయితే వచ్చేసాము. ఇదే నేవల్ పోర్ట్ ఏరియా. సో కస్టమర్కి కూడా డ్రాపింగ్ లొకేషన్లో ఆ ఐటమ్ అయితే హ్యాండ్ ఓవర్ చేస్తాము. సో ఇంకా ఈరోజు అయితే మార్నింగ్ చాలా రైడ్లు అయితే చేశాను, కానీ షూట్ చేయడం కుదరలేదు. ఎందుకంటే ఈరోజు సాటర్డే వీకెండ్ ఒకటి. సో మన ఫుల్ ట్రాఫిక్ ఉంది మెయిన్ ఏంటంటే. సో ఆ ట్రాఫిక్లో మనం మొబైల్ పట్టుకొని షూట్ చేయడం చాలా ఇబ్బంది అయింది. సో అందుకనే వీడియోస్ అయితే షూట్ చేయలేకపోయాను. ఇది ఏంటంటే నైట్ ఎండింగ్లే అనమాట. ఇంకా ఒక కస్టమర్ ఏంటంటే మన మద్దిలిపాలెం నుంచి సుజాత నగర్ ఒక రైడ్ అయితే బుక్ చేశారు. సో కొంచెం లాంగ్ జర్నీ అని చెప్పాలా, 18 kilometers. అది కూడా ఆఫ్టర్ 10-15 తర్వాత ఈ రైడ్ వచ్చింది మనకి. నియర్లీ ఆ టైంలో రావాలంటే చాలా కష్టం. ఎందుకంటే కోల్డ్ అప్పటికి మనకు 5-6 దాటితేనే వైజాగ్ ఏంటంటే కోల్డ్ విపరీతంగా ఉంటుంది మనిషి అనేది. సో 10-15 మధ్యలో ఒక రైడ్ వచ్చింది, రాంగ్ రైడ్ అని చెప్పేసి ఇంకా యాక్సెప్ట్ చేసి వెళ్ళాను. సో కస్టమర్ని డ్రాప్ చేసి రిటర్న్ వెళ్తున్నప్పుడు ఈ ఏరియా ఇది. సో ఇదంతా ఏంటంటే మనకి సుజాత నగర్ నుంచి మన వేపగుంటకు వెళ్ళే రోడ్ ఇది. సో ఈరోజు మెయిన్ ఏంటంటే మార్నింగ్లో ఏంటంటే ట్రాఫిక్ అనేది చాలా విపరీతంగా ఉన్నది. సో ప్రతి సిగ్నల్ ఏరియా దగ్గర గంటలు బళ్ళు అయితే సిగ్నల్ దగ్గర వెయిట్ చేస్తున్న పరిస్థితి ఇది. అందులోనే మన రైల్వే స్టేషన్ నుంచి సిరిపురంకి వెళ్ళే ఒక తెలుగుతల ఫ్లైఓవర్ ఒకటి ఉన్నది. సో ఆ ఫ్లైఓవర్ని కూడా ఈరోజు హాఫ్ నుంచి అయితే క్లోజ్ చేస్తారు. సో ఏంటంటే ఆ రోడ్ జర్నీలో కింద నుంచి వెళ్ళాలంటే ఒక 5-6 సిగ్నల్స్ ఉంటాయి. సో క్రాస్ చేయాలంటే యాక్చువల్లీ మన ఫ్లైఓవర్ నుంచి వెళ్ళాలంటే స్టేషన్ సిరిపురంకి ఒక 2 minutes వెళ్ళిపోవచ్చు హార్డ్లీ. సో అదే ఇప్పుడు కింద నుంచి వెళ్ళేసరికి నేను ఒక 15 minutes పడుతుంది, 15-20 minutes కూడా పడుతుంది. ఫుల్ ట్రాఫిక్ అనమాట. సో ఆ ట్రాఫిక్లో మనం ఇంకా రికార్డ్ చేయలేకపోయాం. సో ఇది లాస్ట్ రైడ్. సో ప్రజెంట్ అయితే మనం ఇక్కడ నియర్ బై వేపగుంట దగ్గరలో అయితే ఉన్నాము.
చూసారా క్లైమేట్ కూడా ఎంత కూల్గా ఉన్నదో పైన. స్నో అయితే పడుతూనే ఉన్నది, చాలా చల్లగా ఉంది. ఆఫ్టర్ గొప్పలపట్నం దాటిన తర్వాత ఈ ఏరియాకి రావాలంటే చాలా చల్లగా ఉంటుంది. చేతులు కూడా వణుకొస్తున్నాయి. చూసారా వీడియో కూడా షేక్ అవుతుంది, చేతులు అయితే షివరింగ్ వచ్చేస్తుంది షూట్ చేయాలి. సో ఇదైతే వేపకొండ జంక్షన్. ఈ వేపకొండ జంక్షన్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఇంకా సింహపూర్ పోయిన సింహాచలం వెళ్ళి. సో ట్రాఫిక్ అయితే అస్సలు అయితే ఏమీ లేదు, అక్కడక్కడ ఏవేవో కనిపిస్తున్నాయి. ట్రాఫిక్ అయితే మొత్తం క్లియర్, ఖాళీ పొగమంచు అయితే ఫుల్గా కప్పి ఉన్నది. సో నేను ఏదో జర్కిన్ వేసుకున్నాను, అయినా సరే నాకు ఇంత చలిగా అనిపిస్తుంది. పాపం ఆయన ఎవరో లిఫ్ట్ అడుగుతున్నారు, యాక్చువల్లీ మనం రైట్ సైడ్ వెళ్ళిపోలేదు. సో ఆయన ఇంకా స్ట్రైట్ వెళ్ళాలట. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో టైంలో అయితే ఇవ్వాలంటే కష్టం. సో ఇది మన లాస్ట్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకైతే ఇంటికి వెళ్తున్నా. సో ఈ రోజుకైతే మన రైడ్ జర్నీ అయితే ఇంతే. సో ఓవరాల్గా మార్నింగ్ నుంచి మన నైట్ వరకు ఒక 35 రైడ్స్ అయితే కంప్లీట్ చేసాం. ఎర్నింగ్స్ కూడా పర్వాలేదు. ఓవరాల్గా ఈ రోజు వచ్చేసరికి ఎర్నింగ్ ఒక 1500 to 1600 రూపీస్ అయితే ఎర్న్ చేశాం. ఓకే, నాట్ గుడ్, నాట్ బ్యాడ్, బెటర్, పర్వాలేదు. సో ఇంకా అంతే. సో మళ్ళీ రేపటి బ్లాగ్లో కలుద్దాం. రేపు ఇంకా సండే, సూపర్ సండే. సో అందరూ మంచి మూడ్లో ఉంటారు. సో మనం అయితే ఇంకా రేపటి బ్లాగ్లో అయితే కలుద్దాం. హ్యాపీ సండే అందరికీ, అలాగే గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, టేక్ కేర్. సైనింగ్ ఆఫ్ త్రినాథ్ ఫ్రమ్ వైజాగ్. బాయ్ బాయ్.